హలో! ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ షోస్ యాన్ యాక్షన్ విచ్ హ్యాడ్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది గతంలో మనము ఒక పని పూర్తి చేశాము అనే దాని గురించి తెలియజేస్తుంది. అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది ఖచ్చితంగా ఏదైనా సరే ఒక పని ఖచ్చితంగా పూర్తి చేసామనే విషయాలు మాత్రము తెలుపుతుంది. అది కూడా ఏంటంటే గతంలో లేదా నిన్న అనే విషయం గురించి మనం తెలుసుకోవచ్చు ఈ టెన్స్ ఉపయోగించి. అదేవిధంగా ఈ టెన్స్ ఉపయోగించి స్ట్రక్చర్ ఎలా మనం వాక్యాలు తయారు చేయొచ్చు అనేది చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఇప్పుడు హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ మరలా ఇంకోసారి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వెర్బ్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్. ఈ సెంటెన్స్లో వి అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది స్ట్రక్చర్ వచ్చినటువంటి ఒక బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ అని చెప్తాము, బేస్ ఫామ్ ద బీ ఫామ్ అని చెప్తాము, ఫినిష్డ్ అనేది V3 ఫాము, అవర్ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2, దే హ్యాడ్ కంపోజ్డ్ సమ్ పోయమ్స్. దీనిలో కూడా దే అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది స్ట్రక్చర్లో వచ్చినటువంటి ఒక ఫాము, కంపోజ్డ్ అనేది V3 ఫాము, సమ్ పోయమ్స్ అనేది ఆబ్జెక్ట్. సెంటెన్స్ నెంబర్ 3, యూ హ్యాడ్ పెయిడ్ ట్యూషన్ ఫీజ్. ఎగ్జాంపుల్ 4, ఐ హ్యాడ్ అటెంప్టెడ్ ఆల్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ 5, he had driven his car. Example 6, she had covered her face. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా గతంలో మేము ఆ పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తాము అన్న దాని గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ స్ట్రక్చర్ అంటే మనం ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం కదా, అట్లా అనమాట. ఈ ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనం సెంటెన్స్ స్ట్రక్చర్లో చెప్పుకున్న హ్యాడ్ ఫామ్ని ముందుకు తీసుకొస్తాం. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనము క్వశ్చన్ స్ట్రక్చర్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. హ్యాడ్ వి ఫినిష్డ్ అవర్ హోంవర్క్. మీరు గమనించినట్లయితే మనము సెంటెన్స్ స్ట్రక్చర్లో చెప్పినటువంటి ఒక ఫస్ట్ సెంటెన్స్ వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్ నుంచి హ్యాడ్ అనేటటువంటి ఫ్యామ్ని ముందుకు తీసుకొచ్చాం. అలా తీసుకొస్తే మిగతాది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. హ్యాడ్ వి ఫినిష్డ్ అవర్ హోంవర్క్ క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ 2, హ్యాడ్ దే కంపోజ్డ్ సమ్ పోయమ్స్. ఎగ్జాంపుల్ 3, హ్యాడ్ యూ పెయిడ్ ట్యూషన్ ఫీజ్. ఎగ్జాంపుల్ 4, హ్యాడ్ ఐ అటెంప్టెడ్ ఆల్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్ 5, హ్యాడ్ హీ driven his car. Example 6, had she covered her face. ఇట్లా మనం ఈ క్వశ్చన్ స్ట్రక్చర్ని మనం ఫామ్ చేసుకోవచ్చు. దీన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా మనం గతంలో ఏదైనా సరే ఒక పనులు మనం ఖచ్చితంగా చేస్తామనే సందర్భంలో మాత్రం ఈ టెన్స్ ఉపయోగించుకుంటాము. దీనికి సంబంధించినటువంటి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మీరు అడగచ్చు. కామెంట్స్ గురించి కామెంట్స్లో చెప్పినట్లయితే మీకు కావాల్సిన డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.